అక్రమ కట్టడాలు లేఅవుట్లు ఉన్న వారికి శుభవార్త. వాటి క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో భవనాల క్రమబద్ధీకరణ పథకంతో పాటు లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకాన్ని ప్రవేశపెట్టాలని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ పంపిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ ఆమోదించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లే ముందు సంబంధిత ప్రతిపాదనలపై సీఎం సంతకాలు చేశారు. న్యాయశాఖ ఆమోదం తెలిపిన వెంటనే ఎల్ఆర్ఎస్ అమలుకు ఉత్తర్వులు జారీ కానున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయి? విధి విధానాలు ఎలా ఉండొచ్చు? నీలిమ, ఎంతో కాలంగా ప్రజలు అలాగే కాలనీ సంఘాలు వెయిట్ చేస్తున్నటువంటి అక్రమ భవనాల క్రమబద్ధీకరణ అలాగే లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి త్వరలోనే ఉత్తర్వులు వెలువడబోతున్నాయి. ఢిల్లీ వెళ్లే ముందు సీఎం కేసీఆర్ దీనికి ఆమోదం తెలిపారు. అయితే కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ న్యాయపరమైనటువంటి చిక్కుల మీద న్యాయ సలహా తీసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు 2007-8లో ఒకసారి భవనాల క్రమబద్ధీకరణకు అనుమతినిచ్చారు. ఆ తర్వాత చాలా కాలంగా కూడా ఇది పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు ఈ ఏడాది ఆగస్టు లేదా సెప్టెంబర్ 31ని కట్ ఆఫ్ గా పెట్టి భవనాలు లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేయాలనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తుంది. ఏదేమైనా అంటే కాంట్రాక్టర్లు అలాగే లేఅవుట్లు చేసినటువంటి అక్రమాల వల్ల మోసపోయినటువంటి ప్రజలను ఆదుకోవటం ఒక ఎత్తైతే, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ క్రమబద్ధీకరణ ద్వారా 2 నుంచి 3 వేల కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రి తలసాని నేతృత్వంలో ఏర్పాటైనటువంటి సభా సంఘం మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చినటువంటి సిఫారసులకు సీఎం కేసీఆర్ ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి భూముల రేట్లకు అనుగుణంగా భవనాల క్రమబద్ధీకరణ అలాగే లేఅవుట్ల క్రమబద్ధీకరణ రుసుమును ప్రభుత్వం నిర్ణయించబోతుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉత్తర్వులు వెలువడ్డ తర్వాతనే తెలిసేది ఉంది. ఏదేమైనా కూడా పేదలకు కొంచెం తక్కువ రుసుముతో అలాగే మధ్యతరగతి వారికి అనుకూలంగా ఉండే విధంగా ఈ భవనాల క్రమబద్ధీకరణ లేఅవుట్ల క్రమబద్ధీకరణ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. త్వరలో కొన్ని మున్సిపాలిటీలు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ క్రమబద్ధీకరణ చేయడం ద్వారా మెజారిటీ ప్రజలకు ఊరట కల్పించడం ద్వారా ప్రభుత్వం తరఫున కొంత సుముఖత పొందవచ్చనే ఆలోచనగా కూడా ప్రభుత్వం ఉన్నట్లు కనిపిస్తుంది. నీలిమ. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.